సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థల వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపు అంశంపై సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించే బహిరంగ విచారణ కార్యక్రమంలో పాల్గొన్న వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు ఐఏఎస్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ సిఇఓ జానకిరెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. కమిషన్ సైదులు ఐఎఫ్ఎస్ గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, అలానే ఇక్కడ చేసిన బీసీ సంఘాల అధ్యక్షులు, రిప్రజెంటేటివ్స్, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నేడు స్థానిక సంస్థలకు సంబంధించి వెనుకబడిన తరగతుల యొక్క రిజర్వేషన్ అనే అంశం మీద వివిధ సంఘాల అధ్యక్షులు, రిప్రజెంటేటివ్స్తో చర్చించడానికి నేడు డెడికేటెడ్ బీసీ కమిషన్ మన జిల్లాకు వచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా, మెదక్, సిద్దిపేట మరియు సంగారెడ్డి 3 జిల్లాలకు సంబంధించి కూడా బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వారి యొక్క అందరితో కూడా వారు చెప్పాలనుకున్నవన్నీ కూడా కమిషన్కి తెలియజేసిన తర్వాత, రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత కమిషన్ మీ అందరికీ కూడా బ్రీఫింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ముందుగా 1 by 1 వచ్చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వారిని రిప్రజెంటేషన్స్ సార్ ముందు ఉంచగలరని కోరుతున్నాను. డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి విజిట్ చేయడము, దాంతోపాటు ఇప్పుడు మీకు అందరికి తెలుసు ఇంటింటి కులగరణ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఆ సమాచారం కూడా వచ్చిన తర్వాత అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు మాకు మొత్తం అంటే ఎంతమంది బీసీస్ ఉన్నారు, పర్సంటేజ్ ఎంత ఉంది, వివిధ బీసీస్లో గ్రూప్స్లో కూడా ఎంతమంది పర్సంటేజ్ ఉన్నది, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా అడిగినాము. అవన్నీ వచ్చిన తర్వాత రిపోర్ట్ అనేది ఒక 2-3 వారాల సబ్మిట్ చేస్తాం. దాంట్లో పాటు ఎస్సీ ఎస్టీ ఉన్నది, జనాభా ఎంత ఉంది, టోటల్ పాపులేషన్ ఉంది, కానీ అందులో బీసీస్ది లేదు. కాబట్టి ఇప్పుడు ఈ డోర్ టు డోర్ సర్వే అయిన తర్వాత మనకు వివరాలను వచ్చిన తర్వాత అది గవర్నమెంట్ ఫార్వర్డ్ చేసినాక మనం 2-3